యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహాలకు లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని వినతి పత్రాలు అందజేశారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచెల రామకృష్ణారెడ్డి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా జరగని విధంగా రైతులను అక్రమంగా అరెస్ట్ చేసి వారిని జైల్లో పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేది అవమాననీయమని, స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. లగచర్ల రైతులను నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి సమయంలో వారి ఇళ్లలోకి వెళ్లి కుటుంబ సభ్యులు, మహిళలు, వృద్ధులను చూడకుండా దాడి చేసి వారిని కొట్టి అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోలీసులు రైతులను అరెస్ట్ చేయడానికి కారణం కలెక్టర్పై దాడి అని చెప్తున్నారు, కానీ ఆ ప్రాంతానికి వెళ్లిన కలెక్టర్ మాత్రం తనపై అసలు దాడి జరగలేదు అని చెప్తున్నారు. దానిని వినిపించుకోకుండా లంబాడ రైతులను కొట్టుకుంటూ అరెస్ట్ చేయడం భావ్యం కాదని, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రతి చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని చెప్పి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఒక విషయాన్ని గమనించినట్లయితే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఆ రైతుల మీద కేసులు పెట్టి జైలుకు పంపించి బేడీలు వేసి అటువంటి ఘటన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇంతటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఈ తెలంగాణ రాష్ట్రానికి రావటం, తెలంగాణ ప్రజలు ఏ జన్మలను ఓ పాపం చేసుకున్న వాళ్ళేమో బహుశా. ఇటువంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండకూడదని మనం కోరుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ పెట్టుకోవాలని అనుకున్నప్పుడు సంబంధిత రైతులతో సమావేశం జరిపి వాళ్లకు తగిన పారితోషికం ఇచ్చి ఆ భూములను తీసుకొని అక్కడ ఏ కంపెనీ అయినా పెట్టుకున్నా ఎవరికి ఏం అభ్యంతరాలు లేవు. కానీ అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు, గిరిజన దళిత బిడ్డలు ఎవరు కూడా 2-3 ఎకరాలు 4-5 ఎకరాల కన్నా మించి లేనటువంటి వాళ్ళు, మట్టితోటే జీవనం గడిపే వాళ్ళు, ఆ భూమితోటే బతికేటువంటి వాళ్ళు, వాళ్ళ భూమిని నిర్దాక్షిణ్యంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ బతుకు బాగోగులు ఏమీ పట్టించుకోకుండా రేవంత్ రెడ్డి సోదరులకు ఆ బాధ్యతను అప్పగించి నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఆ భూములు మాత్రం లాక్కొని రావాలి, ఫార్మా కంపెనీకి అప్పచెప్పాలని చెప్పితే వాళ్ళ సోదరులందరూ వీళ్ళ మీద దౌర్జన్యం చేసి ఒక్కొక్కరిని బట్టలు తీసుకొట్టి అరెస్టులు చేసి ఎందుకు వచ్చింది కలెక్టర్ మీద దాడి అని చెప్పి అన్నారు. అసలు ఏ కలెక్టర్ మీదనైతే దాడి జరిగింది అని చెప్పి ఈ ప్రభుత్వం ఆరోపించిందో, పోలీసులు ఆరోపించిండ్రో, ఆ కలెక్టరే నా మీద ఎటువంటి దాడి జరగలేదు అని చెప్పిండు. అయినా ఈ సిగ్గులేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ సిగ్గులేని పోలీసులు అక్కడ ఉన్నటువంటి లంబాడా రైతులను, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి ముతకాన్ని చూడకుండా, పిల్లలను చూడకుండా అర్ధరాత్రి వాళ్ళ ఇండ్ల మీద దాడులు చేసి విపరీతమైన కొట్లు కొట్టి
దాంట్లో ఒక వ్యక్తికి హాస్పిటల్లో చేర్చిన తర్వాత గుండె దెబ్బ వస్తే ఆ రైతుకు బేడీలేసి ఎంత సిగ్గుచేటైన విషయమో రేవంత్ రెడ్డి అక్కడ జరిగిన సంఘటనకు తలదించుకోవాల్సిన అవసరం ఉంది. యావత్ తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకనే రేవంత్ రెడ్డి ఖబర్దార్, ఇకనైనా నీ దుశ్చర్యలను ఆపాలే, తెలంగాణ రైతుల పట్ల ప్రేమ పెంచుకోవాలి, నీకేదైతే కఠిన బుద్ధి ఉందో దాన్ని మార్చుకోవాలి. ఈ భువనగిరి జిల్లా భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని కూడా మేము వేడుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక మంచి బుద్ధిని ప్రసాదించమని ఈ లగచర్ల బాధితులే కాదు యావత్ తెలంగాణ ప్రజలందరినీ, రైతులని కాపాడుకోవటానికి రేవంత్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించమని చెప్పి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటూ లగచర్ల గ్రామ ప్రజలకు, ముఖ్యంగా దళిత గిరిజన వర్గాలు జరిగిన వారిపై కేసులు వేసి, అక్రమ కేసులు వేసి మరి జైలు పంపడం, జైల్లో కూడా 3rd డిగ్రీ ప్రయోగించడం చాలా అవమానకర చర్య ఇది. దానికి అనుగుణంగా ఈరోజు అంబేద్కర్ గారికి, రాజ్యాంగ రచన అంబేద్కర్ గారికి ఈరోజు వినతిపత్రం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే, లగచర్ల ప్రజలు ఏం తప్పు చేశారు, వాళ్ళ భూమి వాళ్ళది, మేము ఇయ్యము అన్నందుకు, వాళ్ళకు రేటు పడతలే అని చెప్పేందుకు వాళ్ళు మేము ల్యాండ్ అక్విజిషన్ కాకుండా చేయడం కోసం వాళ్ళంతా మీ భూమి ఇయ్యమని చెప్పి పట్టుబట్టిరు. ఎవరికైనా కూడా ఈ రోజులలో భూమి అనేది చాలా ముఖ్యం, పని చేసుకుంటూనే బతికేటోళ్ళు. అలాంటి వారికి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ఇవ్వడం ద్వారా వాళ్ళు ముందుకు రాలేదు. కానీ ప్రభుత్వం ఏం చేయాలంటే, కంపల్సరీ కావాలంటే వాళ్ళతో కూర్చొని చర్చలు జరిపి చేయాలి. కానీ దౌర్జన్యంగా రాత్రిపూట ఇళ్ళ మీదకి పోయి కొట్టడం, పట్టుకొచ్చడం, జైళ్ళలో వేయడం, మరి ఇప్పటికి కూడా వాళ్ళు అట్నే జైల్లోనే ఉండు. అలాగే అక్కడ మాజీ ఎమ్మెల్యే గారిని కూడా మరి ఘోరమైన, ఎక్కడో పారిపోయే విధంగా, ఎవరో టెర్రరిస్టులు పట్టుకున్నట్టుగా ఏదో పార్కు వస్తే అక్కడ పట్టుకోవడం, ఇవన్నీ చర్యలు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఖండిస్తున్నాం. ఆ తొందరగా వాళ్ళందరినీ కూడా జైలు నుంచి విడుదల చేయాలి. లేకపోతే ఈ కార్యాచరణ ఇంకా మున్ముందు కూడా ఉంటుందని కోరుకుంటున్నాం.